హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. హౌ మెనీ హెక్టార్స్ ఆఫ్ ప్రైమరీ ఫారెస్ట్ డిడ్ ఇండియా లాస్ ఇన్ 2024 అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్? 2024లో భారతదేశం ఎన్ని హెక్టార్ల ప్రాథమిక అడవులను కోల్పోయిందని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మరియు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నివేదిక వెల్లడించింది. ఈ యొక్క గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్స్ అనేటువంటి సంస్థలు ప్రపంచంలో ఈ యొక్క అడవుల యొక్క క్షీణత గురించి అధ్యయనం చేయడం జరిగింది. మరి 2024లో మన భారతదేశంలో ఎన్ని హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు అంతరించిపోయాయని చెప్పి ఈ సంస్థ పేర్కొనడం జరిగింది. ఫస్ట్ వన్ 16,900 హెక్టార్లు, సెకండ్ వన్ 17,700 హెక్టార్లు, థర్డ్ వన్ 18,200 హెక్టార్లు, ఫోర్త్ వన్ 18,300 హెక్టార్లు. మరి ఎన్ని హెక్టార్ల అటవీ విస్తీర్ణం క్షీణించింది మన భారతదేశంలో 2024 అంటే మనకి రైట్ ఆప్షన్ 18,200 హెక్టార్లు. మరి 2022లో 16,900 హెక్టార్ల అటవీ విస్తీర్ణం క్షీణిస్తే మరి 2023లో మనకి ఎంత జరిగిందండి? 17,700 హెక్టార్ల భూమి అటవీ భూమి క్షీణించింది. అదేవిధంగా 2024లో 18,200 హెక్టార్లు. ఇక 2021లో 18,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణం క్షీణించింది అని చెప్పి ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. సో కాబట్టి రైట్ ఆప్షన్ 18,200 హెక్టార్లు. సహజ సిద్ధ అడవులను కోల్పోయిన భారత్. మరి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ సంయుక్తంగా విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో 2024లో 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులు అంటే సహజ సిద్ధంగా వ్యాపించినటువంటి అడవులు, ఈ యొక్క 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులు నశించాయని ఈ నివేదిక తెలుపుతుంది. ఏ నివేదిక అండి? ఈ యొక్క గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మరియు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేలో మన భారతదేశంలో 2024లో 18,200 హెక్టార్ల అటవీ విస్తీర్ణం నశించిందని చెప్పి నివేదిక పేర్కొనడం జరిగింది. మరి వివిధ సంవత్సరాలలో కోల్పోయినటువంటి అటవీ విస్తీర్ణం తీసుకుంటే 2002 నుంచి 2024 వరకు భారతదేశం మొత్తం దాదాపు అన్ని రకాలైనటువంటి అడవులను కలుపుకొని 3,48,000 హెక్టార్ల ప్రాథమిక అడవులను కోల్పోయింది. అంటే అన్ని రకాలైనటువంటి యొక్క అడవులను తీసుకుంటే 3,48,000 హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని మన భారతదేశం కోల్పోయింది. మరి 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అటవీ నష్టం వివరాలు ఏంటో చూద్దాం. 2024లో ఇప్పుడే చెప్పుకున్నాం 18,200 హెక్టార్లు, 2023లో 17,700 హెక్టార్లు, 2022లో 16,900 హెక్టార్లు, అదేవిధంగా 2021లో 18,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని అంటే ప్రధానమైనటువంటి అటవీ విస్తీర్ణాన్ని మనం కోల్పోవటం జరిగింది. రైట్, ఇక చూడండి చివరిగా ప్రాథమిక అడవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఈ అడవులు విస్తరించిపోతున్నాయి అని చెప్పి అనేక గణాంకాలు కానీ లేదా అనేక సంస్థలు వెలువరించడం జరుగుతుంది. ఎందుకు ఈ అడవులకు అంత ప్రాధాన్యత ఏంటయ్యా అంటే చూడండి, అంటే ప్రాథమిక అడవులు పర్యావరణ సమతుల్యతతో కీలక పాత్ర పోషిస్తాయి. అంటే పర్యావరణ సమతుల్యతను సాధించడంలో అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. సో నేటి ఆధునిక కాలంలో
లేదో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ కాలంలో పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. మరి ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈ యొక్క అడవులే ప్రధానమైనటువంటి ఆయుధాలు. సో కాబట్టి పర్యావరణ సమతుల్యాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా మనం అడవులను పెంచాలి. మనం చెప్పుకున్నాం పర్యావరణ సమతుల్యత సాధించాలంటే ఆ ప్రాంతంలో దాదాపు 33% అడవులు ఉండాలి అని. మరి 33% అడవులు ఉంటే పర్యావరణ సమతుల్యత జరిగే అవకాశం ఉంటుంది. మరి మన భారతదేశంలో 33% అడవులు ఉన్నాయా అంటే లేవు. సో కాబట్టి పర్యావరణ సమతుల్యత సాధించడానికి అడవుల యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ప్రధానమైంది. మరి చూడండి, ఈ యొక్క పర్యావరణ సమతుల్యతను సాధించడంతో పాటుగా నీటి వడపోత మరియు నిల్వను కూడా చేస్తాయి. అంటే నీటి వడపోత నిల్వలను కూడా ఈ యొక్క అడవులు చేస్తూ ఉంటాయి. అవేంటంటే భూగర్భ జలాలను శుద్ధి చేసి నిల్వ చేస్తాయి. ఇకపోతే నేల సంరక్షణ, నేలను కూడా సంరక్షిస్తాయి. నేల కోతను నివారించి నేల సారవంతంగా ఉండేలా చూస్తాయి. అంటే ఎక్కువగా వరదలు వచ్చినప్పుడు లేదా ఎక్కువగా వర్షాలు పడినప్పుడు నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు మెత్తని మట్టిని క్రమక్షయం చేస్తూ ఉంటాయి నీళ్ళు. అలా అడవులు గనక ఉంటే గనక ఆ అడవుల వలన నేల క్రమక్షయం కాకుండా కాపాడుతాయి చెట్లు. ఇకపోతే కర్బన శోషణ, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. అదే ఈ యొక్క పర్యావరణ సమతుల్యతలో ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఈ యొక్క ఆక్సిజన్ని వాతావరణంలోకి రిలీజ్ చేస్తూ ఉంటాయి ఈ యొక్క చెట్లు. ఇక వరదల నియంత్రణ కూడా జరుగుతుంది. వర్షపు నీటిని నిల్వ చేసి వరదలను అరికడతాయి. ఇక చివరిగా వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించటం, వాతావరణ సమతుల్యతను కాపాడి జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఈ విధంగా ఈ అడవులు అనేవి ఇంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అందుకనే ఈ అడవుల మీద ఎక్కువగా శాస్త్రవేత్తలు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పర్యావరణ సమతుల్యత సాధించడానికి అడవులే ప్రధానమైనటువంటి ఆయుధాలు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఇండియాస్ ర్యాంక్ last year in terms of research papers related to AI? AI means artificial intelligence. So India's place or India's rank in terms of research papers released on AI. ఏఐకి సంబంధించి బాధ్యతాయుత పరిశోధక పత్రాల విషయంలో భారతదేశం గతేడాది ఏ స్థానంలో నిలిచింది? అంటే రాబోయేటటువంటి కాలంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి గత కొంతకాలంగా. దాంట్లో భాగంగానే గత సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన దేశాలు ఈ ఏఐకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ యొక్క పత్రాల రూపంలో, పరిశోధనా పత్రాల రూపంలో వెలువరించడం జరిగింది. మరి అందులో భాగంగా మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. మొదటిది ఫస్ట్ ప్లేస్, సెకండ్ వన్ థర్డ్ ప్లేస్, థర్డ్ వన్ ఫిఫ్త్ ప్లేస్, ఫోర్త్ వన్ సెవెంత్ ప్లేస్. మరి ఈ యొక్క ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ యొక్క బాధ్యతాయుత పరిశోధనా పత్రాలను విడుదల చేయడంలో మన భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందయ్యా అంటే 47వ స్థానంలో ఉంది. మరి గత సంవత్సరం ఈ ఏఐకి సంబంధించి ఈ యొక్క ఎన్ని పరిశోధనా పత్రాలను మనం రిలీజ్ చేశామంటే దాదాపు 42 పరిశోధనా పత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. అదే మొదటి ప్లేస్లో ఉన్నటువంటి అమెరికా దాదాపు 669 పరిశోధనా పత్రాలను ఏఐ మీద రిలీజ్ చేయడం జరిగింది మొదటి స్థానంలో. ఇక రెండవ స్థానంలో చైనా ఉంది. మరి చైనా ఎన్ని పరిశోధనా పత్రాలు చేసిందయ్యా ఏఐ మీద అంటే 268 పరిశోధనా పత్రాలు చేసింది. ఇక మూడవ స్థానంలో ఉన్న దేశం ఏదయ్యా అంటే జర్మనీ మూడవ స్థానంలో ఉంది. దాదాపు 80 పరిశోధనా పత్రాలు రిలీజ్ చేసింది. మరి 5వ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏదయ్యా అంటే మనకి కెనడా. 5వ ప్లేస్లో కెనడా ఉంది. మరి కెనడాలో దాదాపు 50 ఈ యొక్క పరిశోధనా పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. 4వ స్థానంలో ఉన్న దేశం ఏంటంటే ఇక్కడ 4 లేదు. 4వ స్థానంలో ఉన్న దేశం ఏంటంటే 4వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క ఏఐకి సంబంధించి పరిశోధనా పత్రాలు వెలువరించడంలో అమెరికా మొదటి స్థానంలో ఉంటే 42 ఈ యొక్క పరిశోధనా పత్రాలు విడుదల చేసి మన భారతదేశం ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది ఈ ఏఐకి సంబంధించి. ఓకే, ఏఐపై పట్టు కోసం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పట్టు సాధించడం కోసం జరుగుతున్నటువంటి పరిణామాలు. కృత్రిమ మేధ ఏఐ ప్రస్తుతం అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. దాని ద్వారా జనజీవితాల్లో విస్తృత మార్పులు రానున్నాయి. గతేడాది ఏఐకి సంబంధించి బాధ్యతాయుత పరిశోధక పత్రాల విషయంలో అమెరికా ముందంజలో ఉంది. చెప్పుకున్నాం కదా, 669 ఈ యొక్క పత్రాలు విడుదల చేసి అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానంలో చైనా 268 పత్రాలు విడుదల చేసి రెండవ స్థానంలో ఉంటే మన భారతదేశం 42 పత్రాలు విడుదల చేసి 7వ స్థానంలో ఉంది.
ఇక ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2025 ప్రకారం ఏఐ ఇండెక్స్ 2025 రిపోర్టు ప్రకారం గతేడాది పలు ఏఐ సదస్సుల్లో ఆయా దేశాలు ప్రాంతాల నుంచి అంగీకారం పొందిన పరిశోధక పత్రాలు సంఖ్య ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనకి చార్ట్ ఇవ్వడం జరిగింది. అమెరికా నుంచి దాదాపు 669, చైనా నుంచి 268, జర్మనీ నుంచి 80, యూకే నుంచి 67, కెనడా నుంచి 55, హాంకాంగ్ నుంచి 46, భారతదేశం నుంచి 42, సింగపూర్ నుంచి 39, జపాన్ నుంచి 36, నెదర్లాండ్స్ నుంచి 31 పత్రాలను విడుదల చేయడం జరిగింది వివిధ దేశాలు. ఇవి టాప్ 10లో ఉన్నటువంటి దేశాలు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ ద ఫాలోయింగ్. హిస్టరీ బిట్ అండి. రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలు. ఫస్ట్ ఏ, రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ ఆన్ 20th August 1828. ఎస్, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని 1828 ఆగస్టు 20న స్థాపించడం జరిగింది. ఎక్కడ స్థాపించాడండి? కలకత్తాలో 1828 ఆగస్టు 20న స్థాపించడం జరిగింది ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బి, రాజా రామ్మోహన్ రాయ్స్ బర్త్ యానివర్సరీ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 22nd May every year. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. రాజా రామ్మోహన్ రాయ్ జయంతిని ప్రతి సంవత్సరం మే 22న జరుపుకుంటారు. సో మే 22న ఈయన జయంతిని జరుపుకుంటారు. ఇక సి, రాజా రామ్మోహన్ రాయ్ డైడ్ ఇన్ ద సిటీ ఆఫ్ లండన్. రాజా రామ్మోహన్ రాయ్ లండన్ నగరంలో మరణించారు. సో కాదు, రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్లో మరణించాడు అంటే ఇది రైట్ అయ్యేది, కానీ లండన్ నగరంలో అని అడిగాడు. లండన్ నగరం, లండన్ కాదండి, తప్పు. ఈయన ఎక్కడ మరణించాడండి? లండన్లో కాదు. ఎక్కడండి? ఇంగ్లాండ్లోనే బ్రిస్టన్ నగరంలో మరణించడం జరిగింది. కాబట్టి ఇది సి స్టేట్మెంట్ తప్పు. ఇక ఫోర్త్ వన్, ద మొఘల్ ఎంపరర్ అక్బర్ టు కన్ఫర్డ్ ద టైటిల్ రాజా ఆన్ రాజా రామ్మోహన్ రాయ్. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. రాజా రామ్మోహన్ రాయ్కు రాజా అనేటువంటి బిరుదును ప్రదానం చేసినటువంటి మొఘల చక్రవర్తి ఎవరయ్యా అంటే రెండో అక్బర్. సో రెండో అక్బర్ తోటి ఈయన రాజా అనేటువంటి బిరుదును పొందాడు రాజా రామ్మోహన్ రాయ్. ఆయన పేరు రామ్మోహన్ రాయ్ అయితే ఈ అక్బర్ ఇచ్చినటువంటి బిరుదుతోటి రాజా రామ్మోహన్ రాయ్ అయ్యాడు ఈ యొక్క. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్. కాబట్టి ఇందులో ఏబిడి ఆర్ రైట్, సి ఈస్ రాంగ్. సో హియర్ ఏబి కాదు, ఏబిసిడి కాదు, ఏబిడి. ఎస్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ జయంతి ప్రతి సంవత్సరం మే 22న సంఘ సంస్కర్త అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ జయంతిని మనం జరుపుకుంటూ ఉంటాం. రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 22న బెంగాల్లోని బర్ద్వాన్ జిల్లాలో ఉన్నటువంటి రాధానగర్లో జన్మించడం జరిగింది. అంటే 1772 మే 22న యొక్క బర్ద్వాన్ జిల్లాలో ఉన్నటువంటి రాధానగర్లో ఈయన జన్మించడం జరిగింది. ఇక సమాజంలో పాతుకుపోయినటువంటి దురాచారాలను నిర్మూలించడానికి ఈయన అశేషమైనటువంటి కృషి చేయటం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపటానికి ముఖ్యంగా సతీ సహగమనాల రద్దు, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం మరియు మహిళల విద్యకు ఈయన విశేషంగా సేవ చేయడం జరిగింది. అంటే ఆనాటి సమాజంలో మహిళలకు విద్యకు అంత ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది కాదు. కాబట్టి మహిళా విద్యను ఎక్కువగా ప్రోత్సహించడం జరిగేది. వితంతు పునర్వివాహాలను జరిపేవారు కాదు, కానీ ఇతంతు పునర్వివాహాలు జరపాలని ఈయన ప్రోత్సహించేవాడు. అదేవిధంగా సతీ సహగమనాల రద్దు. సో భర్త చనిపోయినటువంటి సమయంలో భార్యలను కూడా దహనం చేసేటటువంటి పద్ధతి ఆ రోజులో అమలులో ఉండేది. దానిని కూడా ఆయన నిరసించడం జరిగింది. సో కాబట్టి సతీ సహగమనాల రద్దు, అదేవిధంగా వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం, మహిళా విద్యకు ఈయన ఇతోధికంగా సేవ చేయడం జరిగింది. అందుకనే ఈయనను ఆధునిక భారతదేశ పితామహుడు మరియు భారతీయ పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు. సో ఈ విధంగా ఈయనకి బిరుదులు అనేవి ఉన్నాయి. ఆధునిక భారతదేశ పితామహుడని, భారతీయ పునరుజ్జీవ ఉద్యమ పితామహుడని ఈయనను పిలుస్తూ ఉంటారు. ఇకపోతే రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి సంస్థలు, ఆయన రచించినటువంటి కొన్ని రచనల గురించి చూద్దాం. ఆత్మీయ సభ 1815లో భగవంతుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం దీనిని ప్రధాన ఉద్దేశంతో స్థాపించడం జరిగింది, ఆత్మీయ సభను. ఇక వేదాంత విద్యాలయం 1825లో వేదాంత విశ్వవిద్యాలయం. దేనికోసం అండి? ఇక్కడ ఏకేశ్వర తత్వాన్ని బోధించి శుద్ధమైన ఉన్నతమైన
ఆస్తికవాద వ్యాప్తికి ఈయన కృషి చేయడం జరిగింది. సో వేదాంత విద్యాలయం అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఇక్కడ ఏకేశ్వర తత్వాన్ని బోధించడమే కాకుండా శుద్ధమైన ఉన్నతమైన ఆస్తికవాదాన్ని వ్యాప్తికి ఈయన కృషి చేయడం జరిగింది ఈ వేదాంత విద్యాలయం ద్వారా. ఇక బ్రహ్మ సమాజం మరొక ప్రధానమైనటువంటి సంస్థ ఈయన స్థాపించిన దాంట్లో సమాజంలో దురాచారాలను రూపుమాపి సంస్కరించాలనేటువంటి లక్ష్యంతో 1828 ఆగస్టు 20న కలకత్తాలో ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఇకపోతే సంవాద కౌముది బ్రహ్మ సమాజ సూత్రాల వ్యాప్తి కోసం ప్రారంభించినటువంటి వారపత్రిక. ఇదేంటి సంవాద కౌముది అనేది రాజా రామ్మోహన్ రాయ్ చే స్థాపించబడినటువంటి ఒక వారపత్రిక సంవాద కౌముది. తుహఫత్ ఉల్ మువహ్వాదీన్ చూడండి, ఇది తుహఫత్ ఉల్ మవహ్వాదీన్ ఏకేశ్వరోపాసకులకు కానుక. దీనిని 1803లో రచించడం జరిగింది. ఈయన రచించిన గ్రంథంలో అంటే ఏకేశ్వరోపాసకులకు ఒక కానుకగా ఈయన గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ గ్రంథం పేరు తుహఫత్ ఉల్ మువహ్వాదీన్. ఇక జీసస్ బోధనలు శాంతి సంతోషాలకు మార్గం, ఇది 1820 ఇలాంటివంటి గ్రంథాలను కూడా ఈయన రచించడం జరిగింది. ఇక రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగానే 1829లో అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటిక్ సతీ సహగమనం అనేటువంటి ఈ యొక్క చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది చాలా చాలా ఫేమస్. సతీ సహగమన చట్టాన్ని అంటే సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరయ్యా అంటే విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు. ఎవరి కృషి ఫలితంగా అయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగానే. ఇకపోతే నాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో అక్బర్ 1832లో రామ్మోహన్ రాయ్కు రాజా అనేటువంటి బిరుదును కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇకపోతే రాజా రామ్మోహన్ రాయ్ 1833 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో మరణించడం జరిగింది. ఇక్కడ ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో మరణించడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ట్రాన్స్లేటెడ్ ద బుక్ హార్ట్ ల్యాంప్ ఇంటూ ఇంగ్లీష్? హార్ట్ ల్యాంప్ అనేటువంటి పుస్తకాన్ని ఆంగ్లంలోకి ఎవరు అనువదించారు? హార్ట్ ల్యాంప్. డైసీ రాక్వెల్, బాను ముస్తాక్, దీపా బస్తీ, ఫోర్త్ వన్ గీతాంజలి శ్రీ. ఈ నలుగురిలో ఎవరు హార్ట్ ల్యాంప్ అనేటువంటి పుస్తకాన్ని ఇంగ్లీష్లో రచించారు? వాస్తవానికి ఈ హార్ట్ ల్యాంప్ అనేటువంటి పుస్తకం ఇంగ్లీష్లో రచించారు కదా, దాని మూలం ఏదయ్యా అంటే కన్నడంలో బాను ముస్తాక్ రచించినటువంటి హసీనా అండ్ అదర్ స్టోరీస్. రైట్. యాక్చువల్గా ఈ హార్ట్ ల్యాంప్ అనేటువంటి గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరని అడుగుతున్నారు. ఎవరండి ఇంగ్లీష్లోకి అనువదించింది అంటే దీపా బస్తీ. ఈ దీపా బస్తీ హార్ట్ ల్యాంప్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలోకి రచించారు కదా. అయితే ఈ హార్ట్ ల్యాంప్ అనేటువంటి పుస్తకానికి మూలం ఏంటయ్యా అంటే కన్నడంలో బాను ముస్తాక్ రచించినటువంటి కథల సంపుటి హసీనా అండ్ అదర్ స్టోరీస్. కాబట్టి బాను ముస్తాక్ అనేటువంటి కన్నడ రచయిత్రి 1990 నుంచి 2023 వరకు ఆమె కొన్ని స్టోరీస్ రాసుకుంది. ఏమైనా పేరుతోటండి? హసీనా అండ్ అదర్ స్టోరీస్ అని. ఈ కథల సంకలనం ఏంటంటే సమాజంలో మహిళలు లేదా స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఒక కథల రూపంలో, ఒక సంపుటి రూపంలో బాను ముస్తాక్ అనేటువంటి మహిళ హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేటువంటి ఈ యొక్క కథల సంపుటి రాయటం జరిగింది. దానిని దీపా బస్తీ హార్ట్ ల్యాంప్ అనేటువంటి పేరుతోటి ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. అయితే ఎందుకు ఈ ప్రశ్న వార్తల్లోకి వచ్చిందయ్యా అంటే 2025కు గాను ఈ యొక్క దీపా బస్తీ అనువదించినటువంటి హార్ట్ ల్యాంప్ అనేటువంటి గ్రంథానికి బుక్కర్ ప్రైజ్ లభించడం జరిగింది. 2025 బుక్కర్ ప్రైజ్ లభించడం జరిగింది ఆ హార్ట్ ల్యాంప్ అనేటువంటి గ్రంథానికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దాని మూలం రచించినటువంటి బాను ముస్తాక్, దాన్ని అనువదించినటువంటి దీపా బస్తీలు ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం జరిగింది 2025 బుక్కర్ ప్రైజ్ను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. బాను ముస్తాక్కు 2025 బుక్కర్ పురస్కారం. కర్ణాటకలోని హసన్కు చెందిన బాను ముస్తాక్ 1990 నుండి 2023 మధ్య కన్నడంలో రాసినటువంటి చిన్న కథల సమాహారం హసీనా అండ్ అదర్ స్టోరీస్. ఈ సంకలనాన్ని దీపా బస్తీ చేసినటువంటి ఆంగ్ల అనువాదమే హార్ట్ ల్యాంప్.
మరి దక్షిణ భారతదేశ బాలికలు మహిళల ఆవేదనలతో కూడిన పోరాటాలను ప్రతిభావంతంగా చిత్రించినటువంటి కథల సంకలనమే ఈ యొక్క హార్ట్ ల్యాంప్. అర్థమైందండి. అంటే ఈ యొక్క దీపా బస్తీ ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి కథల సంపుటి హసీనా అండ్ అదర్ స్టోరీస్ దేని గురించి చెప్తున్నాయా అంటే దక్షిణ భారతదేశంలోని ప్రధానంగా మహిళలు లేదా బాలికలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఈమె కథల రూపంలో రచించడం జరిగింది. ఆ కథలను ఇంగ్లీష్లో ఏ పేరుతో హార్ట్ ల్యాంప్ అనే పేరుతోటి దీపా బస్తీ అనువదించడం జరిగింది. సో దానికి గాను 2025కు గాను లండన్లో ప్రదానం చేసిన ఇంటర్నేషనల్ బుకర్ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి బాను ముస్తాక్ మరియు దీపా బస్తీతో కలిసి స్వీకరించడం జరిగింది. మరి ఈ పురస్కారానికి గాను వారికి 57.55 లక్షలు లభించడం జరిగింది. ఆ 57.55 లక్షలను ఇద్దరు కూడా పంచుకోవడం జరిగింది. ఇక్కడే ఈ ఫోటో మనం చూస్తే తెలుస్తుంది. ఇక కర్ణాటక నుంచి బుకర్ పురస్కారం పొందిన తొలి రచయిత్రి బాను ముస్తాక్. కర్ణాటక రాష్ట్రం నుంచి బుకర్ ప్రైజ్ అందుకున్న మొదటి మహిళగా బాను ముస్తాక్ చరిత్ర సృష్టిస్తే ఇక 2022లో గీతాంజలి శ్రీ రచించినటువంటి హిందీ నవల టూంబ్ ఆఫ్ శాండ్కు ఈ అవార్డు లభించింది. అంటే 2025కేమో ఈ యొక్క హార్ట్ ల్యాంప్ అనేటువంటి గ్రంథానికి బుకర్ ప్రైజ్ వస్తే 2022 గీతాంజలి శ్రీ రచించినటువంటి టూంబ్ ఆఫ్ శాండ్కు ఈ అవార్డు లభించింది. ఈమె డైసీ రాక్వెల్ దీన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఆ తర్వాత అంటే 3 ఏళ్ల తర్వాత బుకర్ ప్రైజ్ గెలిచిన రెండో భారతీయ పుస్తకంగా ఈ హార్ట్ ల్యాంప్ అనేది నిలిచింది. ఇక 2023లో బుకర్ పురస్కారాన్ని ఐరిష్ రచయిత అయినటువంటి పాల్ లించ్ రాసినటువంటి ప్రవక్త సాంగ్ ప్రాఫెట్ సాంగ్ నవలకి లభించింది 2023లో. మరి 2024లో బుకర్ పురస్కారం బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే తన నవల ఆర్బిటల్కి లభించింది. ఈ ఆర్బిటల్ నవల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఒక రోజులో జరిగేటువంటి 6 వ్యోమగాముల జీవితం గురించి ఈ నవల వర్ణిస్తుంది. అంటే ఆర్బిటల్ పోయిన సంవత్సరం అంటే 2024 బుకర్ ప్రైజ్ సాధించినటువంటి ఆర్బిటల్ నవల్లో ఏముందయ్యా అంటే ఒక రోజులో అంతరిక్షంలో ఈ యొక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 వ్యోమగాముల మధ్య జరిగినటువంటి ఈ యొక్క సంఘటనే ఈ నవలగా రాయటం జరిగింది. దానికి 2024లో బుకర్ ప్రైజ్ లభించడం జరిగింది. సో ఇదంతా కూడా బుకర్ ప్రైజ్కి సంబంధించి. సో కాబట్టి 2025కి సంబంధించి బుకర్ ప్రైజ్ పొందినటువంటి నవల ఏంటయ్యా అంటే హార్ట్ ల్యాంప్. దీనికి సంబంధించి ఇద్దరికి బుకర్ ప్రైజ్ వచ్చింది. మన కర్ణాటకకు చెందినటువంటి బాను ముస్తాకు, రెండో వాళ్ళు తీసుకుంటే కనుక ఇంగ్లీష్లో అనువదించినటువంటి దీపా బస్తీకి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, బుకర్ ప్రైజ్ విజేతలు 2025. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ బనానా క్రాప్ ఇన్ ద ఫాలోయింగ్. బనానా క్రాప్ అరటి పంట గురించి కింది వివరాలు. అరటి పంటకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్, ఏ బనానా ఈజ్ ద 4th మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ వీట్, రైస్ అండ్ మెయిజ్. గోధుమ, వరి, మొక్కజొన్న తర్వాత ప్రపంచ దేశాల్లో 4వ అతి ముఖ్యమైన ఆహార పంట అరటి. ఎస్, కరెక్ట్. ఆఫ్టర్ వీట్, ప్యాడీ, మెయిజ్. అంటే గోధుమ, వరి, జొన్నల తర్వాత అత్యంత ప్రధానమైన ఆహార పంట అరటి. ఇందుకు పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రైట్, దిస్ వన్ రైట్. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 12th ఇన్ ద వరల్డ్ ఇన్ బనానా ఎక్స్పోర్ట్స్. అరటి ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. ఎస్, ఇది కూడా కరెక్టే. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో అరటి పండ్లను ఉత్పత్తి చేయడంలో మన భారతదేశం ప్రథమ స్థానంలో. కానీ ఎక్స్పోర్ట్ అడిగాడు, ఇక్కడ 12th ప్లేస్ అన్నాడు, 12వ స్థానం అన్నాడు. ఎందుకని? మనం ఎక్కువగా వినియోగించుకుంటూ ఉన్నాం. అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి అరటి మనం ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల, జనం ఎక్కువగా ఉండటం వల్ల మనం ఎక్స్పోర్ట్ ఎక్కువగా చేయలేకపోతున్నాము. అందుకని ఎక్స్పోర్ట్లో 12వ స్థానం, ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో, ఎగుమతుల్లో మనం 12వ స్థానంలో ఉన్నాం. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. సి, బనానా అకౌంట్స్ ఫర్ 20% ఆఫ్ ద టోటల్ కల్టివేటెడ్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. అంటే దేశంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో అరటి 20% వాటాను కలిగి ఉంది. అంటే మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి మొత్తం పంటలలో ఈ యొక్క అరటి పంట 20% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. ఇది కూడా రైట్. ఇక డి, ఇన్ ఇండియా ద స్టేట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ బనానా. భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అరటి అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఎస్, కరెక్ట్. అంటే
తమిళనాడు కంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి భారతదేశంలో అరటిని అధికంగా ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి ఇది 2 కూడా కరెక్టే. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఓకే, అరటి ఎగుమతుల్లో భారతదేశ స్థానం. అరటి ఎగుమతుల్లో భారతదేశ స్థానం. గోధుమ, వరి, మొక్కజొన్న తర్వాత ప్రపంచంలో 4వ అతి ముఖ్యమైనటువంటి ఆహార పంట అరటి. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకు పైగా ప్రజలు తమ రోజువారీ క్యాలరీల్లో 15 నుంచి 27% వరకు దీనిపై ఆధారపడుతున్నారు. ఇది ఎక్కువగా క్యాలరీలు ఇచ్చేటటువంటి పంట. సో కాబట్టి 40 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది ప్రజలు తమ రోజువారీ క్యాలరీల్లో 15 నుంచి 27% వరకు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారంట. ఇక అరటి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద అరటి ఉత్పత్తిదారు మన భారతదేశం. అయితే ఎగుమతుల్లో మాత్రం 12వ స్థానంలోనే ఉంది. ఎందుకని? పంటలో అత్యధిక భాగం దేశీయంగానే వినియోగించుకోవటం దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఇక ప్రపంచ అరటి ఎగుమతులలో ఈక్వెడార్ మొదటి స్థానంలో ఉంది. అంటే బనానా ఎక్స్పోర్ట్స్లో విచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బనానా అంటే ఈక్వెడార్. ఈక్వెడార్ అనేది ప్రపంచంలో అరటిని ఎక్కువగా ఎగుమతి చేసేటువంటి దేశం. ఆ తర్వాత ఫిలిప్పైన్స్, కోస్టారికా, గ్వాటిమెలా, నెదర్లాండ్స్, కొలంబియా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువగా ప్రధానంగా ద్వీప దేశాల్లో అరటి ఎక్కువగా సాగు చేయబడుతుంది. ఇక దేశంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో అరటి 20% వాటాని కలిగి ఉంది. అంటే దేశంలో సాగు చేసేటువంటి మొత్తం విస్తీర్ణంలో 20% వాటా ఈ అరటి పంటే కలిగి ఉంది. ఇక దేశంలో అరటి ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా అరటి ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. ఇక దేశంలో 20 రకాల కంటే ఎక్కువ అరటి పండ్లను పండిస్తున్నారు. అంటే 20 రకాల అరటి పండ్లను కూడా పండిస్తున్నాం. అంటే మన దేశం ప్రపంచంలోనే అధిక ఉత్పత్తిదారే కాకుండా 20 రకాలైనటువంటి అరటి పండ్లను మనం పండిస్తూ ఉన్నాము దేశంలో. ఓకే, థ్యాంక్ యూ.